వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా వార్తలు. రాష్ట్ర అవతరణ వేడుకలను ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరమైన పోలీసుల గురించి గౌరవ వందన స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత స్వతంత్ర ఉద్యమంలో ఆంధ్రులు అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. త్యాగాలు చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలను సమర్పిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన విశిష్ట మూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రి వర్యులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. గుళ్ళ మల్లికార్జునరావు గారు రచించినటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా జరుగుతోంది. 26 జిల్లాలలో ఎంతో మంది మహనీయులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ అవార్డులను అందజేసింది. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వక్తలు, సంస్థలకు ఈ పురస్కారాలను అందజేశారు. 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలను అందజేశారు. గవర్నర్ సీఎం జగన్ చేతుల మీదుగా వివిధ రంగాలకు 27 మంది అవార్డులను స్వీకరించారు. వీటిలో 23 వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు, 4 వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు ఉన్నాయి. దశాబ్దాలుగా ప్రజాసేవలో నిమగ్నమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రుల్లో ఒక చెరగని సంతకం. అదేవిధంగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు నివాళులు అర్పిస్తున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి, అమరజీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు నివాళులు అర్పిస్తున్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి, అమరజీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నివాళులు అర్పిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. 5 లక్షల రూపాయల నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించి గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు కింద జ్ఞాపికను అందిస్తున్నారు రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. అవార్డు కింద సన్మాన పత్రం భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గా సేవలు అందిస్తున్న శ్రీ పుల్లెల గోపీచంద్ గారిని నేడు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
పదంలో నడిపించేందుకు ప్రజా ప్రతినిధులు జిల్లా యంత్రాంగం సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు పారదర్శకంగా సమర్థవంతంగా అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 68వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ కవాతు మైదానంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పెరేడ్ కమాండర్ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో సాయుధ పోలీస్ దళాలు మార్చి ఫాస్ట్ నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్ బీజీ పార్థసారథి, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి పొట్టి శ్రీరాములు మన స్వాతంత్ర గీతిక సంస్కారంతో వెలిగి దివికేగిన మానవీయుడు, మహాత్ముడు, మహిమాన్వితుడు, మహాశయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగసారం గోపాల్ రెడ్డి గారు, అలాగే జేసీ శ్రీమతి జి రాజకుమార్ గారు, డిఆర్ఓ చంద్రశేఖరరావు గారు, శ్రీరాములు గారు ధన్యజీవి, పుణ్యజీవి, త్యాగజీవి, యోగజీవి, అమరజీవి, మన ఎద గదిలో, హృదిలో, నదిలో కదిలి మెదిలే జి రాజకుమార్ గారు, జేసీ గారు, సుప్రజ గారు, ఎన్సీఎస్టీ, చంద్రశేఖరరావు గారు, అందరూ ఇంకా అధికారులందరూ కూడా ఘన నివాళి సమర్పిస్తూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా 1953 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. భాషా ప్రాతిపదికన తెలుగు మాట్లాడే వారి కొరకు దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది 1956 సంవత్సరం నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు కారణభూతులైన మహానుభావులందరికీ నా నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను. ఈ శుభ సందర్భంగా జిల్లాకు సంబంధించిన ప్రగతిని మీ ముందుంచబోతున్నాం. వ్యవసాయ శాఖ పరిధిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా 2023-24 సంవత్సరానికి గాను 3215.15 క్వింటాలు నాణ్యమైన విత్తనాలు, 8126 టన్నుల ఎరువులను రైతు సోదరులకి అందించడం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ ద్వారా విత్తనాలు, ఎరువులు, అలాగే మట్టి నమూనా పరీక్షలు కూడా పరీక్షించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద 2వ విడతగా 2.34 కోట్ల రూపాయల సబ్సిడీతో ఈ సంవత్సరం ఈ జిల్లాలో 73 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి తద్వారా 53 ట్రాక్టర్లు, 612 యంత్ర పరికరాలు మరియు 2 మెట్ట నూర్పిడి యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆర్థిక స్వావలంబన కొరకు డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా 1,22,500 మంది రైతులకి 91,88 రూపాయలతో పంట సాగుకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
రైతులపై ఆర్థిక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 126 సచివాలయ వేదికగా 37వ డివిజన్ పరిధిలోని అన్ని సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ కన్వీనర్లు, గృహ సారథులు మరియు ఇతర ముఖ్య నేతలతో 37వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆనం సంజీవరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా బాందా రవీంద్ర మరియు ఉడతా కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ సచివాలయం వ్యవస్థ సంక్షేమ పథకాలను నేరుగా వారి గడప వద్దకే చేరే విధంగా చేయని దృక్పథంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఏ పథకం అందాలి అన్నా వాలంటీర్ల ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నారు అంటే ప్రజలకు సంక్షేమ పథకాలను నేరుగా అందజేసే అవకాశం ఈ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్నో రకాల పథకాలను ప్రతి ఏడాది క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం ఆసన్నమైంది కావున గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చిందని, ఈ ప్రభుత్వాన్ని తిరిగి ప్రభుత్వంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని వారికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు బండ్లమూడి రోజారాణి, వైసీపీ కన్వీనర్లు వెంకయ్యమ్మ, శివపార్వతి, మృత్యుంజయ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరు నెలల్లో దాదాపు మహాభారత సంగ్రామాన్ని పోలినటువంటి ఎన్నికల సంగ్రామం జరగబోతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఈ సంగ్రామంలో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా, ఒకవైపు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ అంతా కలిపి ఒకవైపు ఇద్దరు కూడా తమ వ్యూహాల్ని రచించుకుంటూ ఉన్నారు. ప్రజలకు తమ చేసే పనులను వివరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిల్చుంటే చంద్రబాబు నాయుడు గారు పెత్తందారుల పక్షాన నిల్చున్నారు. ఈ తడవ జరగబోయేటటువంటి ఎలక్షన్లో పేదలకి పెత్తందారులకి మధ్య జరగబోతున్నటువంటి ఎలక్షన్. అనేక మంది ప్రజల్లోకి వెళ్ళి ప్రతి 50 ఏళ్ళకి వెళ్ళి మా కమిటీల ద్వారా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పని చేశాడు, చంద్రబాబు నాయుడు ఏ పని చేయలేదు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా ఉల్లంఘించాడు అనేది ఇంటింటికి చెప్పడం కోసం మేము ఇక్కడ సమావేశాలను ఏర్పాటు చేసుకోగలిగాం. గుంటూరు యొక్క వెస్ట్లో మొత్తం 5 క్లస్టర్స్కి 5గురిని ప్రెసిడెంట్గా నియమించారు. ఈ యొక్క 37వ డివిజన్లో క్లస్టర్కి ఇవాళ మేము అందరు ప్రజల్ని కలిసి, వాలంటీర్స్ని కలిసి మనం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా సేవ చేయాలి అంటే ప్రజలకు ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనేటటువంటిది మేము ఆలోచించుకోవడానికి, వ్యూహం రచించుకోవడం కోసం ఇక్కడికి సమావేశమయ్యాం. త్వరలో ప్రజల దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాం. అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని కోరుకోవడంతో పాటు వై 170/175 175 గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేస్తామనే నమ్మకంతో ఉన్నారు. ఇవాళ మొత్తం విద్యార్థుల యొక్క ఊరేగింపు జరిగింది. విద్యార్థుల యొక్క ఊరేగింపు చేస్తేనే నా యొక్క యువత అంతా ఏ విధంగా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంది. యువత, మహిళలు ఎక్కడైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళు గ్యారంటీగా మంత్రివర్గం ఏర్పడుతున్న తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రగాఢంగా నమ్ముతూ ప్రజల్లోకి వెళ్ళటానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నాం. దాని సందర్భంగానే మేము పెట్టుకున్న మీటింగ్. అందరికీ నమస్కారం. ఇవాళ 37 డివిజన్లో ఉన్నటువంటి 126 సచివాలయంలో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసే దిశగా ఇక్కడ మేము సమావేశపరిచి ఈ డివిజన్కి సంబంధించినటువంటి ఒక బాడీని కూడా ఫామ్ చేసి మాకు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రవీంద్రనాథ్ గారి ద్వారా ఇక్కడ అందరం కూడా సమావేశం అవటం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన గత ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొని ఏ విధంగా మనందరం కూడా ముందుకు వచ్చామో, అలాగే గుంటూరు కార్పొరేషన్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనాన్ని ఏ విధంగా ఎగరేసామో కూడా అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా మా 37 డివిజన్ గత 40 సంవత్సరాల నుండి ఎంత అంటే ఒక టీడీపీ అడ్డా అని చెప్పేసి ఒక పేరుంది మాకు ఇక్కడ. మోరోవర్ ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ఒక అపోహ కూడా ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. వాటన్నిటిని కూడా చెక్కుపెట్టి మేము దాదాపుగా 50% మేము ఓట్లని మొన్న గెలుపొందడం జరిగింది. 126, 118, 119, 125 సచివాలయానికి సంబంధించిన వాలంటీర్స్, అడ్మిన్స్ తోటి మన కల్చర్ ఇన్ఛార్జి గారు అయినటువంటి బంద్రా రవీంద్ర గారితో ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందండి.
ఇక్కడ మెయిన్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు, ఇది పార్టీకి అనేది ముఖ్యం కాదు, పబ్లిక్కి సంబంధించిన సర్వీస్ చేసే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. దీన్ని అంతా కూడా అందరూ కూడా వాళ్ళ స్వచ్ఛందంగానే అభిప్రాయంగా ప్రేమతో చేస్తున్నారని చెప్పేసి నమ్మకంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే ఇటువంటి కొంచెం క్రిటికల్ వార్డు, ఈ వార్డు అనేది కొంచెం క్రిటికల్ వార్డు, అట్లాంటి దాన్ని ఈ వాలంటీర్స్ అందరూ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే సహకారంతో ఆ పార్టీ కూడా బాగా సపోర్ట్గా నిలబడటంతో మేము సక్సెస్ అవుతున్నాం అని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. అని వీళ్ళు మళ్ళా మేము ఏముందిలే గతంలో చేసామని చెప్పేసి ఇప్పుడు వాలంటీర్స్ మళ్ళా కాస్త వెనకడుగేస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైతే పనిచేస్తుంది లేదనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వాళ్ళు చేసే సపోర్ట్ని బట్టే అవతల ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు మాకేముందిలే అని చెప్పేసి కొంతమంది నలుగురు చేస్తుంటే ఒక నలుగురు మామూలుగా వాళ్ళు చేస్తున్నారులే అని చెప్పేసి సరిగా చేయకపోవడం కూడా మా దృష్టిలోకి రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎవరు కూడా నాకు తెలియదులే వాళ్ళు చేస్తున్నారులే మిగతా వాళ్ళతో అని చెప్పేసి ఈ జరిగే సిచ్యువేషన్స్ తోటే పార్టీకే కాకుండా పబ్లిక్ సర్వీస్ కూడా మాకు ఇబ్బంది అవుతుంది. అదన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఇవే రేపు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు రేపు పార్టీ కనుక వస్తే గుంటూరు నగరంలోని నగరంపాలెం మెయిన్ రోడ్ నందు అత్యాధునిక వైద్యంతో 100 పడకలతో నిర్మించిన వికాస్ హాస్పిటల్స్ బుధవారం నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు నిమ్మల శేషయ్య, డేగల ప్రభాకర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్ హాస్పిటల్ అధినేత గల్లా రామచంద్రరావు, డేగల ప్రభాకర్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని, ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో ఒక సర్వీస్ మోటివ్ తో ముందుకొచ్చి బ్లడ్ ని డొనేట్ చేయవలసి రీసైకిల్ ఆర్ బ్లడ్ కాబట్టి దయచేసి ఈ ఇనిషియేటివ్ కి మీ అందరూ కూడా సపోర్ట్ అందిస్తారు. ఆలోచిస్తున్నా ముందు ఏం ప్రమోట్ చేయాలి కదా మరి. బాబు మీరు ఎక్కడ కొంచెం మొబైల్
వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను గవర్నమెంట్ సర్వీస్లో 28 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా నెడాది డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీగా పనిచేసి నేను ఒక పల్లెటూరులో మార్కోల గ్రామం నుంచి కనీస సౌకర్యాలు లేని కుగ్రామం నుంచి గవర్నమెంట్కి ఎంతో ఖర్చు ఉంటుంది కాబట్టి మన చదువు అయిన తర్వాత మనం ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాల్సిందే. కాబట్టి మనం చేసే ప్రాక్టీస్లో పూర్ పేషెంట్స్కి ఎంతో కొంత సహాయం చేస్తేనే మన వృత్తికి అయితేనేమి మన జీవితానికి అయితేనేమి సార్థకత లభిస్తుందని నేను ఆశిస్తూ ఈ వికాస్ హాస్పిటల్ అంచెలంచెలుగా గుంటూరు నగరంలో ఈ రోజున వికాస్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా నగర ప్రజలందరూ కూడా మంచి హాస్పిటల్ యువత మరి గుంటూరు నగరంలో కార్పొరేట్గా అభివృద్ధి చెందుతూ కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ వచ్చి మనకి అనేక రకాలు ఒకప్పుడు గుంటూరు నగరంలో న్యూరాలజీ బ్రాంచ్ ఒకసారి ఉంటే కార్డియాలజీ బ్రాంచ్ ఒకసారి ఉండేది, గైనకాలజీ ఒకసారి ఉండేది. అన్నీ కలిసి ఒకే చోట అన్ని బ్రాంచులు ఉండి చక్కగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి మా మిత్రుడు గల్లా రామచంద్రరావు గారిని అభినందిస్తూ, అట్లానే డాక్టర్స్ టీం అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా సుధాకర్ కానీ శ్రీధర్ కానీ శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2015లో రియల్ ఎస్టేట్లో స్టార్ట్ చేసి మన రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల్లో అన్ని అప్రూవ్డ్ లేఅవుట్లతో రేరారేషన్ ప్రాజెక్టులు చేస్తూ సంఘంలో అన్ని డెవలప్మెంట్లు బాగా అత్యుత్తమంగా ఉండేలాగా చాలా అత్యున్నత నాణ్యతతో చాలా గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేస్తూ ఈ రోజున అందరి యొక్క మా మన్నలను పొందాము. అలాగే ఈరోజు నవంబర్ 1, 2023న వికాస్ హాస్పిటల్స్ అనే కొత్తగా హాస్పిటల్ రంగంలో మేము అడుగుపెట్టాము. దీనికి కారణం మన రాష్ట్రంలో పర్టికులర్గా మన ఈ 2-3 జిల్లాల్లో వైద్యానికి విద్యకి చాలా ప్రాముఖ్యత ఉన్న నగరం మన గుంటూరు. అలాంటి గుంటూరు నగరంలో అన్ని బ్రాంచెస్ అంటే అన్ని స్పెషాలిటీస్, అన్ని సూపర్ స్పెషాలిటీస్ అందుబాటులో చాలా ఈజీగా అందరూ ట్రీట్మెంట్ కోసం అవసరమైనప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి సకల సౌకర్యాలతో అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో తీసుకురావడం జరిగింది. దీనికి శ్రీ బాల మణికంఠ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్జీఓ కాలనీ నల్లపాడు రోడ్లో గుంటూరులోని అయ్యప్ప స్వామి భక్తులకు బుధవారం నాడు పెద్ద ఎత్తున అయ్యప్ప దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాల మణికంఠ అయ్యప్ప సేవా సమితి పాలకవర్గం సభ్యులు వణుకూరి సాంబిరెడ్డి, జంగా సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిరంతరం అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని, మా కమిటీ సభ్యులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ సేవా సమితి ద్వారా ముందుకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సేవా సమితి కమిటీ గౌరవ సభ్యులు వణుకూరి సాంబిరెడ్డి, జంగా సత్యనారాయణ రెడ్డి, రావిపాటి సత్యనారాయణ, పప్పుల సాంబిరెడ్డి, కాసు వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనేది కార్యక్రమం జరుగుతుందో తీసుకుంటాం. మరొకసారి బాలమణికంఠ అయ్యప్ప సేవా సమితి తరపున ఇక్కడ వణుకూరు సామిరెడ్డి స్వామి, నేను మరి మా మిత్రులు అందరం కలిసి 18 మంది మెంబర్లుగా ఏర్పడి మా సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకొని 2017వ సంవత్సరం నుండి ఇక్కడ ప్రతి సంవత్సరం 51 రోజు ప్రతినిత్యం 800 మంది స్వాములకి నిత్యం స్వామివారి అనుగ్రహంతో దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి అనుగ్రహము అట్లనే అయ్యప్పలు కూడా మా మీద కరుణతో ప్రతి స్వామి కూడా ఇక్కడ మా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి హాజరై 51 రోజులు ఈ స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిరాటంకంగా జరుగుటానికి ప్రతి ఒక్క స్వామి కూడా మాకు సహకరిస్తున్నారు. అట్లనే దాతలు కూడా మేము అడిగినంతనే ముందుకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మాది ఒక రోజు రాసుకోండి, మాది ఒక రోజు రాసుకోండి అని చెప్పడం జరుగుతుంది. స్వాములు కూడా ఎక్కడి నుంచైనా సరే వచ్చేసేసి ఇక్కడ స్వామివారి అన్నప్రసాదం తీసుకున్నారు. ప్రతిరోజు కూడా దాత చేత స్వామివారికి 5 అభిషేకాలు, స్వామివారికి అష్టోత్తర పూజలు నిత్యం జరుగుతున్నవి. దాతల చేత చేపిస్తున్నాము. ఇది స్వామివారి అనుగ్రహంతో మేము జీవించి ఉన్నంత కాలం కూడా జరగాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. మేము ప్రతిరోజు 800 నుంచి 1000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ దాతలు అడిగిన ఎమ్మటనే ప్రతి వాళ్ళు ఇస్తున్నారు. 51 రోజు ఏర్పాటు చేస్తున్నాం. దాతలు అందరూ కూడా సహకరిస్తున్నారు, స్వాములు కూడా సహకరిస్తున్నారు. అంతా ఆ స్వామి కృప వల్ల కార్యక్రమం జయప్రదంగా జరిగిపోతుంది. అయ్యప్ప, ఈ బాలమణికంఠ అయ్యప్ప సేవా సమితి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి స్వాములందరికీ కూడా భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 800 మంది నుంచి 1000 మంది ఇంకా అంతకన్నా ఎక్కువ మందికి ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అట్లానే దాతలు కూడా వీరికి సహకరిస్తూ ఉన్నారు. పెద్దలు వణుకూరు సామిరెడ్డి గారు, అట్లానే సత్యనారాయణ రెడ్డి గారు, ఇతర పెద్దలందరూ కూడా కమిటీగా ఫామ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అట్లానే వీరికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించాలని, ఇక ముందు కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఓం స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. బాలమణికంఠ అయ్యప్ప సేవా సమితి సంవత్సరం నుంచి స్వాములకి అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నారు. నేను కూడా విజయవాడ అయ్యప్ప గుడి నుంచి మధునమూరి తాడేపల్లి రైల్వే గేట్ దగ్గర అయ్యప్ప దేవస్థానం ప్రధాన అర్చకుడుగా వాళ్ళకందరూ మాలేసే గురుస్వామి. నేను ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడికి వచ్చి ఈ పీడ పెట్టిన తర్వాత అందరూ కూడా అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా ఒక పావు గంట అయిన తర్వాత ఈ అన్నదానికి 7వ సంవత్సరం బ్రహ్మాండంగా చేస్తూ వేలు మందికి వాళ్ళు పెడుతున్నారు. సత్యనారాయణ స్వామి కానీ స్వామి కానీ మాకు ఒక కుటుంబం మాదిరే, ఒక ఫ్యామిలీ మెంబర్. ఇక్కడ ఏ జరిగిందని మమ్మల్ని పిలుస్తారు. ఈ అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నారు. అన్నదాన వితరణ జరుగుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వామికి బాలమణికంఠ అయ్యప్ప స్వామి ట్రస్ట్ తరఫున అందరూ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించి 51 రోజులు 7 సంవత్సరాల నుంచి గత 7 సంవత్సరాల నుంచి అందరూ సహకారం వల్ల మంచిగా జరుగుతుంది. ఇక కూడా ఇట్లానే ముందు జరగాలని కోరుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కాపు విద్యార్థి వసతి గృహము గుంటూరు నగరంలోని గోరంట్ల అమరావతి రోడ్ నందు గల విజయదుర్గ నగర్ నందు రఘుపతి వెంకటరత్నం నాయుడు కాపు విద్యార్థి వసతి గృహ ప్రారంభోత్సవం నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కాపు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి కాపు పేద విద్యార్థి చదువుకోవడానికి అన్ని వసతులతో ఈ భవనం నిర్మించడం జరిగిందని సెక్రటరీ బాలిశెట్టి విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఊరు బండి శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ డేగల వెంకటేశ్వరరావు, ప్రముఖ కాపు నాయకులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
తెలంగాణ విదేశాంగం ఆధ్వర్యాన ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాపు విద్యార్థి వసతిగృహ ప్రారంభోత్సవం జరిగిందండి. ఈ వేడుకకి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, కాపు నాయకులు, అలాగే కాపు సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 60 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి కాపు విద్యార్థి వసతిగృహం ఇది. దీంట్లో ఆర్థికంగా వెనకబడిన పిల్లలు, దూరాభారం నుండి ప్రాంతాల నుండి వచ్చేవారు దీంట్లో చదువుకుంటూ ఉంటారు. దీనికి సహకరించిన ప్రతి దాతలకు కూడా తెలగ విదేశాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి కాపులు అందరూ కూడా దీన్ని దిగ్విజయంగా దీన్ని చేసినందుకు అందరికీ తెలుగు విదేశాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంట్లో ప్రవేశం పొందాలంటే ప్రాసెస్ 10th క్లాస్ అండ్ అబోవ్ వాళ్ళని తీసుకుంటామండి. దీంట్లో మొదటి ఏంటంటే 30 కిలోమీటర్లు అండ్ అబోవ్ ఉండాలి. గుంటూరులో ఉన్న వాళ్ళకి కాదు, దూరాభార ప్రాంతంలో ఉండి చదువుకునే పిల్లలకి ఇస్తామండి. దీంట్లో మెరిట్ ఉండాలి. పేదవాళ్ళు అయి ఉంటే మాత్రం సరిపోదు, మెరిట్ అయి ఉండాలి. మెరిట్ ఉండి పేదవాళ్ళు అయితే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. మినిమం డిస్టెన్స్ 30 కిలోమీటర్లు, మ్యాక్సిమం ప్రయారిటీ ఇస్తాం. ఒక కుటుంబంలో ఎంతమంది అయినా పర్లేదండి. ఈ గతంలో మేము అద్దె భవనంలో 2015 మొదలుపెట్టాము. అద్దె భవనంలో 12 మందితో మొట్టమొదట మొదలుపెట్టాము. దాంట్లో 2016కి 22 మంది, 17కి 44 మంది, 18కి 66 మంది పిల్లలు అయ్యారు. ఇప్పుడు దాకా 150 మంది పిల్లలు దీంట్లో చదువుకున్నారు. 30 మంది గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. 120 మందికి సాఫ్ట్వేర్ కానీ ఫార్మాసిటికల్స్లో ఉద్యోగాలు వచ్చినాయి దీంట్లో. అట్లాగా ఈరోజు అందరు దాతలు కూడా దానికి స్పందించి ఆ విధానం పద్ధతిని వచ్చి వారందరూ కూడా స్థలం సేకరణకు కానీ భవన నిర్మాణానికి కానీ దానికి మాతో పాటు మాకు విరాళాలు ఇచ్చినారు. చాలా సహృదయంతో ఇది కరెక్ట్గా చేయగలుగుతున్నారు అనే భావనతోనే మనకి విరాళాలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన విరాళాలను సద్వినియోగం చేసి ఇంత హాస్పిటల్ కట్టడానికి నేను చాలా కష్టపడుతున్నాను. ఈరోజు ఇది ఎంతో గొప్ప రోజు అన్నమాట. ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టి కనీసం 8 సంవత్సరాలు అయింది. దీన్ని మేము మా స్టార్టింగ్ 15 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 300 మంది పిల్లలకి ఏర్పాటు చేసామంటే దాతలు కూడా మాకు చాలా మంది కూడా బాగా సహకరించారు. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.